प्यारे बच्चों, వెల్కమ్ టు అవర్ మనతేజ ఎడ్యుకేషనల్ వీడియోస్. ఈరోజు మనం ఈ వీడియోలో అంతర్రాష్ట్రీయ స్तर पर హిందీ లెసన్లో రెండవ భాగం చెప్పుకుందాం. మొదటి భాగంలో మీకు ఉద్దేశ్యు, విధా విశేషు, విషయ ప్రవేశు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక ఓరియంటేషన్గా మీకు పశు పక్షికి భాషకి హోతే పశు పక్షుల గురించి మీకు చెప్పడం జరిగింది. పశు పక్షులు కూడా భాషను యూజ్ చేసుకొని చక్కగా వాటికి అవే ఒక జంతువు యొక్క భావనలు ఇంకో జంతువులు అర్థం చేసుకుంటాయని చెప్పి ముందు వీడియోలో మనం ఆల్రెడీ చెప్పాము. అంతర్రాష్ట్రీయ స్तर पर హిందీ, అంతర్జాతీయ స్థాయిలో హిందీ భాష యొక్క గొప్పతనం గురించి కూడా మనం వివరించడం జరిగింది. అయితే ఈ హిందీ భాషని ఏ దేశాల్లో యూజ్ చేస్తారు, అసలు హిందీ భాష యొక్క ముఖ్య గొప్పదనం ఏమిటి అన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. అంతర్రాష్ట్రీయ स्तर पर హిందీ का मतलब क्या है? అంతర్రాష్ట్రీయ స్థాయిలో హిందీ భాష. అయితే ఈ లెసన్ దేని గురించి, దీని యొక్క విధ ఏమిటి అంటే పత్రలేఖనం చెప్పుకున్నాం. అంటే ఒక మిత్రుడు తన మిత్రుడికి లేఖ రాస్తూ హిందీ భాష యొక్క గొప్పతనం గురించి రాస్తూ ఒక ఉత్తరాన్ని రాయడం గురించి అని మనం ఆల్రెడీ ముందు వీడియోలో తెలుసుకున్నాం. అయితే ఏమి రాశాడు ఒక పిల్లవాడు తన మిత్రుడికి హిందీ భాష యొక్క గొప్పతనం గురించి ఏమని రాశాడు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, అందరూ కూడాను లెటర్ రాసినప్పుడు మనం ఏం రాస్తాం? ముందు మన స్టేషన్, మన ఊరి పేరు రాస్తాం, ఆ తర్వాత డేట్ వేస్తాం. అదేవిధంగా ప్రియమిత్ర తుమ్ కైసే హో అంటే ముందు మనం మన ఫ్రెండ్ని పలకరిస్తున్నట్టుగా అనమాట. ప్రియమిత్ర తుమ్ కైసే హో, నువ్వు ఎలా ఉన్నావు, ప్రియమైన మిత్రుడా నువ్వు ఎట్లా ఉన్నావు అని చెప్పి అడుగుతున్నాడు పిల్లవాడు. आशा करती हूँ कि तुम अपने परिवार के साथ सकुशल हो। यह जानकर बड़ी प्रसन्नता हुई कि तुम హిందీ సే జుడే వివిధ కార్యక్రమం మే భాగ్ లే రహే హో. ఆశా కర్తీ హై అంటే నేను ఆశిస్తున్నాను. నేనేమని ఆశిస్తున్నానంటే నువ్వు నీ కుటుంబంతో క్షేమంగా ఉన్నావని నేను భావిస్తున్నాను. అదేవిధంగా నువ్వు హిందీకి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నావని తెలిసి నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా ఆనందం కలిగింది. నువ్వు హిందీ భాషకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నావు అని తెలిసింది, నాకు చాలా ఆనందంగా కలిగింది అని చెప్పి అక్కడ తన ఫ్రెండ్కి ఒక అబ్బాయి చెప్తున్నాడు అనమాట. तुमने अपने मित्र में जानना चाहता कि हिंदी भाषा का अपने जीवन में क्या महत्व है. मैं तुम्हारी जिज्ञासा के नीचे समाधान दे रहा हूँ. तुमने अपने మిత్ర కి నీవు నీ ఉత్తరంలో హిందీ భాషకు మన జీవితంలో ఉన్న విలువ ఏంటో తెలుసుకోవాలని కోరావు. అసలు మన జీవనకే క్యా మహత్వ, హిందీ భాష యొక్క గొప్పదనం గురించి అడిగావు. హిందీ భాషకు మన జీవితంలో ఉన్న విలువ ఏంటో తెలుసుకోవాలని నువ్వు నన్ను అడిగావు. నీ యొక్క ఆ ఆసక్తికి నేను ఇక్కడ జవాబు ఇస్తున్నాను. నేను నీకు మళ్ళీ తిరిగి లెటర్ రాస్తున్నాను. అందుకే హిందీ భాష గొప్పదనాన్ని నీకు వివరించాలని నేను లెటర్ రాస్తున్నానని చెప్పి అబ్బాయి చెప్పడం జరిగింది. भारतीय स्वतंत्रता संग्राम में देश को एकता के सूत्र में बांधने के लिए एक भाषा की आवश्यकता हुई. यह काम हिंदी से ही साध्य हो सका. అంటే భారత స్వతంత్ర పోరాటంలో దేశాన్ని ఒకే త్రాటిలో అంటే ఒకే మార్గంలో బంధించుటకు ఒక భాష అవసరం అనేటువంటిది ఉంది. ఒక భాషకి ఆవశ్యకత ఒక భాష అనేటువంటిది అవసరం పడింది అనమాట. యహ్ కామ్ హిందీ సే హీ సాధ్య హో సకా. ఆ పని వీటిలో హిందీకే మొదటి స్థానం లభించిందనమాట. ఆ పని భాషల విషయంలో మన దేశం ఒక త్రాటిలో నడవాలంటే దాని యొక్క అద్భుతమైనటువంటి కార్యం హిందీ భాష చేయగలదు అని అందరూ ఆశించారనమాట. అదేవిధంగా आज हमें एक से अधिक भाषाएं सीखना जरूरी है जिनमें हिंदी और अंग्रेजी का स्थान महत्वपूर्ण है. అంటే మన వీటిలో హిందీ और అంగ్రేజీ అంటే అంగ్రేజీ మీన్స్ ఇంగ్లీష్ కూడా చాలా విలువైన స్థానం అనేటువంటిది ఉంది. హిందీ ద్వారా మనం సంపూర్ణ భారతదేశాన్ని ఎలా అయితే మనం రాణించుకోగలమో అదేవిధంగా వేరొక భాష కూడా ఉంది, అది ఇంగ్లీష్ భాష అని చెప్పి ఇంగ్లీష్ భాష గురించి కూడా ఇక్కడ అబ్బాయి రాశాడనమాట. हमें भारत के सभी
प्रांतों से जुड़ने के लिए एक भाषा की आवश्यकता होती है जिसे सारे भारत के वासी जानते हैं. భారతదేశ వివిధ ప్రాంతముల్లో వివిధ భాషలు చున్న వాళ్ళు ఉన్నారు. భారత వాసులందరూ తెలిసినటువంటి భారతదేశపు అన్ని ప్రాంతాల్లో కలిపేటి భాష మనకి ఒకటి అవసరం. అయితే భారతదేశంలో చాలా రకాలైనటువంటి భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు కదమ్మా. ఇంగ్లీష్, హిందీ, ఒరియా మాట్లాడేవాళ్ళు, మలయాళం మాట్లాడేవాళ్ళు, చాలా రకాలుగా వివిధ రకాలైనటువంటి భాషలు కలిగిన వారు ఉన్నారు. కానీ మనం భారతీయ వాసులం కాబట్టి భారత వాసులందరికీ తెలిసినటువంటి ఒకే ఒక విషయం ఏమిటంటే భారతదేశపు అన్ని ప్రాంతాలను కలిసేటువంటి భాష మనకు ఒకటే అవసరం అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకోవడం జరిగిందనమాట. वैसी भाषा ही हिंदी है जो सारे भारतीयों के एकता के सूत्र में बांधती है. హిందీ अपने शाब्दिक अर्थ से भी भारतीय कहलाती है. హిందీ తన శాబ్దిక అర్థం ద్వారా భారతీయ భాష పిలువబడుచున్నదన్నమాట. ప్రపంచమంతా ఐకమత్యంగా ఒకే త్రాటిలో బంధించగల భాష హిందీయే. ఇందువలన దేశ వర్తమానం భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని భారత రాజ్యాంగం ఏం చేసిందో తర్వాత ప్యాసేజ్లో విందామన్నమాట. ఇక్కడ చూడండి. इसलिए देश के वर्तमान और भविष्य को ध्यान रखकर भारतीय संविधान ने अनुच्छेद 343 के तहत हिंदी को 14 सितंबर 1949 को राजभाषा के रूप में गौरवान्वित किया है. तब से हम हर वर्ष 14 सितंबर को हिंदी दिवस मनाया जाता है. అంటే భారతదేశపు వర్తమానము భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని భారత రాజ్యాంగం ఏం చేసిందంటే 343 పేరు అనుసారంగా హిందీని సెప్టెంబర్ 14, 1949లో అధికార భాషగా పేరు ప్రఖ్యాతులను కలుగజేసిందంట. అప్పటి నుండి కూడా మనం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14 హిందీ దివాస్ని జరుపుకుంటున్నాం. హిందీ దినోత్సవం జరుపుకుంటున్నాం కదా. మనం సెప్టెంబర్ 14 ప్రతి స్కూల్లో కూడా జరుపుకుంటారు. आज भारत के अलावा बांग्लादेश, नेपाल, म्यांमार, भूटान, फिजी, गुयाना, सूरीनाम, त्रिनिडाद एवं टोबैगो, दक्षिण अफ्रीका, बहरीन, कुवैत, ओमान, सऊदी अरब गणराज्य, श्रीलंका, अमेरिका, इंग्लैंड, जर्मनी, जापान, మారిషస్, ఆస్ట్రేలియా ఆది దేశం के हिंदी की मांग बढ़ते ही जा रही है. అందువల్ల ఏం జరుగుతుందంటే నేడు భారతదేశమే కాకుండా బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, భూటాన్, ఫిజీ, గయానా, సురినామ్, ట్రినిడాడ్ మరియు టొబాగో, దక్షిణాఫ్రికా, బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరబ్ గణతంత్ర దేశము, శ్రీలంక, అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ, జపాన్, మారిషస్, ఆస్ట్రేలియా మొదలగున దేశాలన్నీ కూడా హిందీ భాష వినియోగాన్ని పెంచుతూనే వస్తున్నాయి. అంటే ఈ దేశాలన్నీ కూడా హిందీ భాష వినియోగాన్ని పెంచుతూనే వస్తున్నాయి. అంత చక్కగా హిందీ భాషని ప్రతి ఒక్క ప్రాంతం వాళ్ళు యూజ్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఏ ప్రాంతంలో హిందీ భాషను యూజ్ చేస్తున్నారు అనేటువంటిది మనకి ఈ లైన్లో చెప్పడం జరిగింది. विदेशियों में हिंदी की रचनाएं लिखी जा रही है जिसमें वहाँ से साहित्यकारों का भी विशेष योगदान है. అంటే మన విదేశాల్లో కూడా అక్కడి రచనాకారులు విశేష సహకారం ఉన్నటువంటి అనేక రచనలు చేయబడుచున్నాయంట హిందీ భాషలో. విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా హిందీ భాషలో చాలా మంచి రచనలు హిందీ భాషలో చేస్తున్న హిందీ భాష యొక్క గర్వకారణం అదంతాను. अदेविधंगा इस तरह हिंदी की मांग आज विश्वास में बढ़ती है जा रही है. इसलिए भारत के अलावा अन्य देशों में भी कई संस्थाएं हिंदी के प्रचार व प्रसार ही जुटी हुई है. మనం అందరం గర్వించదగిన విశేషం ఏంటంటే ఈ విధంగా హిందీ ఆవశ్యకత నేడు ప్రపంచమంతా పెరుగుతూనే వస్తుంది. అందువల్ల భారతదేశంలో కాక ఇతర దేశాల్లో కూడా అనేక హిందీ ప్రచారంలో అనేక సంస్థలు హిందీ ప్రచారంలో నిమగ్నంపై ఉన్నారంట. हिंदी तरह हिंदी भाषा की मांग विश्व भर में बढ़ती है जा रही है. इसलिए भारत के अलावा अन्य देशों कई संस्थाएं हिंदी की प्रचार व प्रसार में जुटी हुई है. అంటే ప్రచారం చేయడమే కాకుండా ప్రసారం కూడా చేస్తున్నారంటే టెలివిజన్ రూపంలో, రేడియోల రూపంలో హిందీ భాష యొక్క గొప్పతనాన్ని ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది. जिनमें केंद्रीय हिंदी संस्थान हिंदी शिक्षण परीक्षण कार्यों से देश विदेश में अपना महत्वपूर्ण योगदान दे रहा है. आज विश्व भर में करीब 150 अधिक विश्वविद्यालय हिंदी संबंधी కోర్సం का సంచాలన कर रहे हैं. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడు, కేంద్రీయ హిందీ సంస్థాన్ హిందీ ప్రచార శిక్షణ కార్యములతో దేశ విదేశములకు తన విశిష్ట సహకారం అందించున్నదంట. నేడు ప్రపంచమంతటా కూడా రమారమి 150 కన్నా పైగా విశ్వవిద్యాలయాలు మన హిందీకి సంబంధించిన కోర్సులను నిర్వహిస్తున్నాయి.
అర్థమవుతుందా పిల్లలు? 150 కన్నా ఎక్కువ సంస్థలు మన దేశంలో ఉన్నాయి హిందీకి సంబంధించిన విశ్వవిద్యాలయం అని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మిగిలిన పాఠాన్ని మనం ఇంకొక వీడియోలో తెలుసుకుందాం. తర్వాత హిందీ భాష యొక్క గొప్పదనం, హిందీ భాషకి సంబంధించినటువంటి కొన్ని వెబ్సైట్ల గురించి, నెక్స్ట్ హిందీ భాషని మన ప్రపంచ హిందీ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారో ఇలాంటి ముఖ్యమైన విషయాలన్నీ 3వ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.